ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ అని రవితేజన్ అంటారు కదా. ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయన ఎవరో కాదు, పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే జరుగుతోంది ఇప్పుడు. క్లాస్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయారు నాని. మరి దానికోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? నాని మంచి ఫామ్లో ఉన్నారిప్పుడు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. దీనికోసం క్లాస్ కంటే మాస్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు న్యాచురల్ స్టార్. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్లోపు పూర్తి కానుంది. ఆగస్టు 29న విడుదల కానుంది సినిమా. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ ఆత్రేయపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం తర్వాత కూడా యాక్షన్ వైపే అడుగులేస్తున్నారు నాని. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిట్ అయ్యారు. ఇక బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే యాక్షన్ సినిమాకు కమిట్ అయ్యారు న్యాచురల్ స్టార్. వీటి తర్వాత శ్రీకాంత్ ఓదెలా లైన్లో ఉన్నారు. మొత్తానికి రాబోయే 2 ఏళ్లు నానిలో కేవలం మాస్ను మాత్రమే చూడబోతున్నామన్నమాట.